ఆలోచన నీదేనంట కదమ్మా. ఆలోచన నాదే అన్నయ్య, కానీ ఈ టైంలో మేం కారు కొంటే ఇంట్లో యుద్ధమే జరుగుతుంది. ఎందుకు? ఇంట్లో అత్తయ్య మావయ్య మాట్లాడుకోవడం లేదు. దానికి నేనేం చేస్తాను? ఈ కార్ ఏం చేస్తుంది? ఈ టైంలో మనం కారు కొని ఇంటికి తీసుకుని వెళ్తే అత్తయ్య నా బతుకు మీద భరతనాట్యం చేస్తారు. నేను నాన్నతో మాట్లాడితే నీ పని నువ్వు చూసుకోరా అన్నాడు. నువ్వు వెళ్ళి మా అమ్మతో మాట్లాడావా? నేనొక్కదాన్నే కాదు, ముగ్గురు కోడళ్ళం కలిసి వెళ్ళాం. కోళ్ళని తరిమినట్టు తరిమిందా? ఇంచుమించు అంతే. బాగా తిట్టింది. బాగా అయింది. కొత్త కారు కొంటే అందరూ సంతోషపడాలి, కానీ దానివల్ల ఇంకో గొడవ పుట్టకూడదు కదా. మరి మనోజ్ గారు షాప్ కెళ్ళి బిజినెస్ చేసుకోవడం లేదా? వాళ్ళ నువ్వింకా మనుషుల లెక్కలో వేస్తున్నావా? మీనా నగలు తీసుకెళ్లి అమ్మడానికి పెట్టినప్పుడే నేను వాళ్ళని జనాభా లెక్కలోంచి తీసి పారేశాను. వాళ్ళెలా ఉన్నా నడిచిపోతుందండి, కానీ మనం సంతోషంగా ఉన్నామంటే కావాలనే అత్తయ్యని రెచ్చగొట్టడానికి అనుకుంటారు, అంటారు కూడా. అత్తయ్యతో మావయ్య ఎంతకాలమని మాట్లాడకుండా ఉంటారు? కానీ అలా ఉన్నంత కాలం మా నాన్న సంతోషంగా ఉంటాడు. కాదు, ఇంత జరిగినా దాని అహంకారం తగ్గలేదు. మీనా మీద, ఆమె పుట్టింటి మీద నేరం మోపినందుకు అది క్షమాపణ చెప్పి తీరాల్సిందే. కాదు